హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తే కనుక ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయేది టయోటా కొరోలా ఆల్టిస్. టయోటా కొరోలా ఆల్టిస్ అని ఎందుకంటానంటే మన ఇండియాలో దీన్ని ఆల్టిస్ అంటారనమాట. అట్లాగే అదర్ కంట్రీస్లో మీరు ఎక్కడైనా సరే దీన్ని టయోటా కొరోలా అనేది మాత్రమే అంటారనమాట. సో ఈ వెహికల్ యొక్క ప్రత్యేకతలు ఏంటి, అట్లాగే దీంట్లో ఉన్న ఆప్షన్స్ ఏంటి, అందులో నేను చూపించబోయే కారు దగ్గర 1 లీటర్ పెట్రోల్ 50 కిలోమీటర్లు వస్తుంది. ఇది నమ్ముద్ది కావట్లేదు కదా, మన బైక్ కన్నా ఎక్కువ వస్తుంది. సో ఎట్లా వస్తుంది ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అట్లాగే ఈ వీడియో లాస్ట్లో నేను ప్రైస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఇండియాలో ఎంత ఉంది, అట్లాగే గల్ఫ్ కంట్రీస్లో ఎంత ఉంది, ఈవెన్ ఫారిన్ కంట్రీస్లో దీని ప్రైస్ ఎట్లా ఉంటుంది అనేది నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కార్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయేది యాక్చువల్గా వచ్చి హైబ్రిడ్ వెర్షన్ అనమాట. ఓకే, ఇంకొకటి ఈ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఇంకోటి ఏంటంటే ఇది ప్రస్తుతానికి 2018 వరకు మన ఇండియాలో అయితే అందుబాటులో ఉంది. 2019 నుంచి ఐ థింక్ 2020 నుంచి ఈ మోడల్ మనకి అందుబాటులో లేదు. ఈ లేటెస్ట్ వెర్షన్ అనమాట. అంటే ఈ మోడల్లో షేప్ ఏదైతే ఉంటుందో బాడీ డిజైన్ కానీ వెహికల్ డిజైన్ ఇది మనకి ఇండియాలో అవైలబిలిటీలో లేదు. రీజన్ ఏంటంటే యాక్చువల్గా మనకి టయోటా యారిస్ అనేది మార్కెట్లోకి తీసుకొచ్చారు మన ఇండియన్ టయోటా వాళ్ళు. దానివల్ల మేబీ దీన్ని ఆఫ్ చేసి ఉండొచ్చు. రీజన్ ఏంటంటే కొంచెం కస్టమర్ని అటు షిఫ్ట్ చేయడం కోసం. యాక్చువల్గా ఇది వరల్డ్ నెంబర్ వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ కార్ ఏదైనా అంటే టయోటా కొరోలా అనే వస్తుంది. ఈవెన్ మీరు గూగుల్లో మీరు ఎంటర్ చేసినా సరే ఇదే ఇన్ఫర్మేషన్ వస్తుంది. వరల్డ్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ సెల్లింగ్ వెహికల్ టయోటా కొరోలా. సో ఇది యాక్చువల్గా మీరు చూస్తున్న మోడల్ వచ్చేసరికి 2020 మోడల్. ఇది లేటెస్ట్ డిజైన్ అనమాట. మీరు చూసారు కదా, కంప్లీట్ ఫ్రంట్ పోర్షన్ కానీ ఈ ఎల్లో వీల్స్ కానీ కంప్లీట్లీ చేంజ్ ఉన్నాయి. అట్లాగే ఎర్లియర్ మోడల్ కూడా నేను మీకు ఈ స్లైడ్లో వేస్తాను చూడండి. దీనికన్నా ముందు వెర్షన్ అంటే మన ఇండియాలో మనం ఇంతకుముందు టయోటా ఆల్టిస్ అన్నాయి కదా, ఆ మోడల్ మీరు చూడొచ్చు ఈ వీడియోలో. సో ప్రస్తుతానికి ఈ వెహికల్ గురించి మాట్లాడుకుందాం అనుకుంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయేది ఇక్కడ మీరు చూడొచ్చు. దీన్ని హైబ్రిడ్ వెర్షన్ అంటారన్నమాట. హైబ్రిడ్ వెర్షన్ అంటే ఏంటంటే ప్రస్తుతానికి మన ఇండియాలో టయోటా వాళ్ళు క్యామ్రీలో రిలీజ్ చేశారండి. క్యామ్రీలో రిలీజ్ చేశారు. ఏంటంటే యాక్చువల్గా ఇది మన సింపుల్ ఒక నార్మల్గా మనం మాట్లాడుకోవాలనుకుంటే మన ఇండియాలో ఎలక్ట్రికల్ బైక్స్ కానీ ఎలక్ట్రికల్ కార్స్ కానీ వచ్చినాయి కదా. అంటే మనం ఏం చేయాలి, ఛార్జింగ్ పెట్టాలి రాత్రిపూట. ఏదైనా టైంలో మనం ఛార్జింగ్ పెడితే కానీ అది వెహికల్ వెళ్ళదు. కానీ ఈ హైబ్రిడ్ వెహికల్లో టయోటాలో ఉన్న టెక్నాలజీ ఏంటంటే మనకి వెహికల్కి మాత్రం పెట్రోల్ ట్యాంక్ అనేది నార్మల్గా ఉంటుంది. ఒక ఇంజన్ సపరేట్ ఇంజన్ అంటే కన్వర్టర్ కూడా ఉంటుందన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే వెహికల్ మన పెట్రోల్తో వెహికల్ రన్ అవుతున్నప్పుడు బ్యాటరీ అనేది ఆటోమేటిక్గా ఛార్జ్ అయ్యి ఈ సర్టెన్ టైంలో మన పెట్రోల్ ఇంజన్ ఆఫ్ అయిపోయి బ్యాటరీ ఇంజన్తో వెహికల్ ముందుకెళ్తుంది. ఈ ఎంటైర్ టెక్నాలజీ మొత్తం చాలా ఈజీగా ఉంటుంది. మనం ఎక్కడా ఛార్జింగ్ పెట్టక్కర్లేదు. పెట్రోల్ కన్సంప్షన్ అనేది చాలా ఎక్కువ వస్తుంది లోకల్లో. పర్టికులర్గా మన లోకల్లో మన ఇండియన్ మార్కెట్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉంటే కనుక మీరు కుకట్పల్లిలో లోకల్ షాపింగ్కి వెళ్ళాలనుకుంటే కనుక ఆబ్వియస్గా ఇది 90% ఇంజన్ అయితే రన్ అవ్వదు. బిలో 50 కిలోమీటర్ స్పీడ్లో కనుక మీరు డ్రైవ్ చేస్తే వెహికల్ కంప్లీట్గా బ్యాటరీ మీదే వెహికల్ వెళ్తుందన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్తూ నేను మచ్ మోర్ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫ్రంట్ డిజైన్ కనుక చూస్తే మీరు చూసారు కదా, కంప్లీట్ మంచి పాష్ లుక్ అనేది ఇచ్చాడు. అట్లాగే దీనికి క్రోమ్ ఫినిషింగ్, ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్, ఫ్రంట్ సెన్సార్స్, అట్లాగే ఇక్కడ మీకు వైట్ కలర్ డిఎల్ఆర్తో పాటు వైట్ కలర్ లైట్ వస్తుంది అన్నమాట. ఇది నేను లైట్ వేసిన స్లైడ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. అట్లాగే మీరు ఇక్కడ టయోటా లోగో చూడొచ్చు. తగ్గింది. టయోటా లోగో చూస్తే మీరు ఇక్కడ గమనించారో లేదో బ్లూ కలర్తో వస్తుంది కదా. ఈ బ్లూ కలర్ మీనింగ్ ఏంటంటే టయోటాలో ఏ వెహికల్ కానీ ఇట్లా ఉంటే అది హైబ్రిడ్ వెహికల్ అని దాని అర్థం అన్నమాట. సో అట్లాగే ఇక్కడ చూడొచ్చు, మేము ఒక చిన్న స్టిక్కర్ అయితే మేము స్టిక్ చేసాం. ఇది ఏంటంటే పెట్రోల్తో పాటు బ్యాటరీ ఛార్జింగ్ అవుతూ వెహికల్ వెళ్తుంది అని చిన్న స్టిక్కరు. సో ఇది ఫ్రంట్ బాయినెట్ డిజైను. ఈవెన్ మీరు సైడ్ చూడొచ్చు, సైడ్ కూడా మీకు ఇక్కడ హైబ్రిడ్ అని ఉంటుంది. ఈ లోగో మీరు చూడొచ్చు, ఇది హైబ్రిడ్ అని లోగో. అట్లాగే దీని ఎల్లో వీల్స్ డిజైన్ ఏదైతే ఉందో ఇది 17 ఇంచ్ ఎల్లో వీల్స్ మాట. మంచి లగ్జరియస్ లుక్, బ్లాక్ కలర్తో క్రోమ్ ఫినిషింగ్తో చాలా మంచి డిజైన్ అయితే ఇచ్చాడు. అట్లాగే ఈ టర్నింగ్ సిగ్నల్స్లో మీకు మంచి ఇది కూడా ఒక మంచి పాష్ లుక్ అయితే ఉంటుంది. ఓవరాల్గా మీరు గమనించవచ్చు ఇక్కడ క్రోమ్ డిజైన్తో ఇది ఇచ్చాడు. దీనివల్ల మంచి పాష్ లుక్ అయితే ఉంటుంది.
అట్లాగే ఈ క్రోమ్ హ్యాండిల్స్ చూసారు కదా, క్రోమ్ హ్యాండిల్స్ కూడా చాలా చాలా బాగుంటాయి. మనం ఎప్పుడైతే మన చేతిలో రిమోట్ కంట్రోల్ ఉంటుందో జస్ట్ దీన్ని హోల్డ్ చేయగానే డోర్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. మీరు చూస్తున్న వెహికల్ వచ్చి ఇది కొరోలాలో వన్ ఆఫ్ ద టాప్ రేంజ్ వేరియంట్. అట్లాగే మీరు లోపల చూడొచ్చు, బట్ ఈ వేరియంట్కి లోపల లెదర్ ఇంటీరియర్ అయితే లేదు, నార్మల్ ఇంటీరియర్ మాత్రమే. ఈ క్రోమ్ హ్యాండిల్స్ కానీ, ఈవెన్ ఈ డోర్స్ ఆటోమేటిక్ డోర్స్ కానీ, ఈవెన్ ఈ హ్యాండిల్ ఏదైతే ఉందో మీరు చూడొచ్చు, మంచి పాష్ లుక్తో దీన్ని మంచి కర్వ్ డిజైన్లో డిజైన్ చేశారు. ఓకే, మనం దీంతో పాటు రేర్ ఎట్లా ఉంది అనేది చూపిస్తాను. దీనికన్నా ముందు మన పెట్రోల్ ఎంత వస్తుంది, పెట్రోల్ గనక మీరు గమనిస్తే ఈ టయోటా కొరోలా 27.6 కిలోమీటర్స్ వాడిస్తున్నాడు. 27.6 కిలోమీటర్స్ పర్ లీటర్. ఈవెన్ మీరు నార్మల్గా ఈవెన్ ఏ పెట్రోల్ కార్ తీసుకున్నా సరే 27 లీటర్ ఇచ్చే కార్ అయితే ఏదీ లేదు మన మార్కెట్లో. ఓన్లీ హైబ్రిడ్కి మాత్రమే ఆప్షన్ ఉంది. ఇది 27 ఇచ్చాడు కదండి. సో మనం నార్మల్గా లోకల్లో డ్రైవ్ చేస్తే కనుక ఈవెన్ పర్ లీటర్ పెట్రోలు 50 కిలోమీటర్స్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో మనం ఇంజన్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఆ టెక్నాలజీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా చాలా సింపుల్ టెక్నాలజీ. 50 కిలోమీటర్స్ ఎలా వెళ్తుంది అనేది కూడా నేను మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతాను ఈ వీడియోలో. సో బ్యాక్ సైడ్ నేను రేర్ ఓపెన్ చేస్తున్నాను, చూడండి. రేర్ నార్మల్గానే ఉంటుంది, బట్ బ్యాక్ సైడ్ మనకి ఈ స్పేస్, ఈ లెగ్ స్పేస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అట్లాగే అక్కడ మీకు వాడు ఎయిర్, మనకి బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి ఎయిర్ సర్క్యులేషన్ కోసం ఎయిర్ వెంట్స్ కూడా ఇచ్చాడు. అట్లాగే సీట్స్ అనేవి వైట్ కలర్ సీట్స్తో పాటు బ్లాక్ కలర్ డిజైన్తో, స్టిచ్చింగ్ డిజైన్తో వాడు మనకి ఇచ్చాడు. అట్లాగే ఇక్కడ హ్యాండ్ రెస్ట్ అనేది ఉంటుంది, దానికి 2 కప్ హోల్డర్స్ కూడా ఉంటాయన్నమాట. అట్లాగే ఈ సీట్స్ మీరు చూస్తున్నారు కదా, ఈ సీట్స్ని కూడా ఈ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సీట్స్ని కూడా మనం క్లోజ్ చేసుకోవచ్చు. అంటే 60:40 రేషియోలో కూడా దీన్ని మనం క్లోజ్ చేసుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ ఏదైనా పెద్ద పెద్ద థింగ్స్ ఏమైనా పెట్టుకోవాలనుకున్నప్పుడు దీన్ని క్లోజ్ చేసుకుంటే మనం డిక్కీ నుంచి డైరెక్ట్గా ఫ్రంట్ వరకు మనం థింగ్స్ అనేది లోడ్ చేసుకోవచ్చు. సో ఈ పెట్రోల్ ట్యాంక్ వచ్చేసరికి 42 లీటర్ పెట్రోల్ ట్యాంక్ అయితే ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, ఈ పెట్రోల్ ట్యాంక్ వల్లే ఈ వెహికల్ అనేది రన్ అవుతుంది. పెట్రోల్ ఇంజిన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్గా బ్యాటరీ మనకి కనెక్ట్ అయ్యి బ్యాటరీ ద్వారా ఈ వెహికల్ అనేది రన్ అవుతుంది. సో ఎట్లా రన్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెహికల్ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయిపోగానే 50 కిలోమీటర్స్ బిలో స్పీడ్లో ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్గా వెహికల్ మన డ్రైవింగ్ స్పీడ్ని సెన్స్ చేసుకుని వెహికల్ బ్యాటరీలో రన్ అవుతుంది అన్నమాట. అట్లాగే ఎప్పుడెప్పుడు బ్యాటరీ ఆన్ అవుతుంది, ఎప్పుడెప్పుడు పెట్రోల్ ఇంజిన్ ఆన్ అవుతుంది అంటే అది మన చేతిలో ఉండదు. మనం ఎప్పుడైతే యాక్సిలరేటర్ డీప్గా ప్రెస్ చేస్తామో ఆటోమేటిక్గా పెట్రోల్ ఇంజిన్ అనేది స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. దాంతోపాటు దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగితే ఆటోమేటిక్గా వెహికల్ అనేది పెట్రోల్ ఇంజిన్ నుంచి బ్యాటరీలోకి కన్వర్ట్ అయిపోతుంది, షిఫ్ట్ అయిపోతుంది అనమాట. సో అలాంటప్పుడు పెట్రోల్ అనేది కాలకుండా బ్యాటరీ మీదే వెహికల్ రన్ అవుతుంది. అదొకటి. నెక్స్ట్ మనం క్లైమ్స్ అంటే మనం ఏమైనా కొండల నుంచి దిగుతున్నా, కొండలు ఎక్కుతున్నా అలాంటప్పుడు కూడా దాదాపు ఇది బ్యాటరీ వెహికల్లోనే రన్ అవుతుంది, పెట్రోల్ తీసుకోదు. మెయిన్ మన ఇండియన్ రోడ్స్లో ఎక్కువ ఉండేది ట్రాఫిక్లో దాదాపు పెట్రోల్ వెహికల్స్ కానీ డీజిల్ వెహికల్స్ కానీ మన పెట్రోల్ అంతా ఖర్చు అయ్యేది అదే ప్లేస్లో. సో అట్లాంటి ప్లేస్లో ఈ వెహికల్ ఓన్లీ బ్యాటరీ మీదే రన్ అవుతుంది అన్నమాట. దానివల్ల మీకు చాలా చాలా మైలేజ్ ఎక్కువ క్లైమ్ వస్తుంది, ఎక్కువ దాదాపు 50 కిలోమీటర్స్ మనం క్లైమ్ చేసుకోవచ్చు. ఈవెన్ మీరు రఫ్ అండ్ టఫ్ యూస్ చేసినా సరే 27 కాదు కదా, ఈవెన్ 26 బ్లైండ్గా మనకు 26 కిలోమీటర్స్ అనేది వస్తుంది. ఇకపోతే మీరు నన్ను అడగొచ్చు బ్యాటరీ లైఫ్ ఉంటుందా దీనికి అనేసి. ఇది యాక్చువల్గా మీరు అనుకున్నట్టు ఎలక్ట్రికల్ వెహికల్ కాదు కదా. సో ఎలక్ట్రికల్ వెహికల్ ఏంటంటే రెగ్యులర్గా ఛార్జింగ్ పెట్టడం వల్ల బ్యాటరీ తొందరగా డిశ్చార్జ్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. బట్ ఈ వెహికల్లో మా వాళ్ళు టయోటా వాళ్ళు దాదాపు 8 ఇయర్స్ మీకు వారంటీ అనేది బ్యాటరీకి ఇచ్చారు. సో 8 ఇయర్స్ ఆర్ 1,80,000 కిలోమీటర్స్ ఏదైతే ముందు వస్తుందో అప్పుడు ఈ బ్యాటరీ యొక్క వారంటీ అనేది ఫినిష్ అయిపోతుంది. దాదాపు మన ఇండియాలో 1,80,000 డ్రైవ్ చేయడం అంటే కారు దాదాపు నాకు తెలిసి చాలా ఎక్కువ. సో ఇది బ్యాటరీ పరంగా. బట్ బ్యాటరీ ఇది దాదాపు జపనీస్ టెక్నాలజీ బ్యాటరీ కాబట్టి వాడి 8 ఇయర్స్ అంటున్నాడు. మనం బ్లైండ్కి ఈవెన్ 10 to 15 ఇయర్స్ యూజ్ చేసుకున్నా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఇది దీని గురించి. జనరల్గా ఎలక్ట్రికల్ వెహికల్కి దీని గురించి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలక్ట్రికల్ వెహికల్ మనం ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలి అనుకుంటే కనుక అంత దూరం మనం డ్రైవ్ చేయలేం. కంపల్సరీ మధ్యలో ఎక్కడో దగ్గర వెహికల్ ఆపుకుని ఛార్జింగ్ పెట్టుకోవాలి. అలాంటప్పుడు
మనకి ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఛార్జింగ్ పోర్ట్స్ ఉండవు. లేదా ఫర్ ఎగ్జాంపుల్ మన చుట్టాలు ఎవరి దగ్గరికైనా వెళ్ళి కారు ఛార్జింగ్ ఈవెన్ ఛార్జింగ్ పెట్టాలంటే మా కరెంట్ ఎంత అయిపోతుందో అనేసి వాళ్ళు ఫీల్ అవుతారు. అదే ఇలాంటి హైబ్రిడ్ వెహికల్స్ టెక్నాలజీలో అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎవరిని రిక్వెస్ట్ చేసుకోకర్లా, మన దాంట్లో పెట్రోల్ ఉంటే చాలు, హ్యాపీగా కార్ అనేది వెళ్ళిపోతుంది. సో రండి, మనం దీనికి ఇంకో ఉన్న అనదర్ అడ్వాంటేజ్, దీనికి మనకి సన్ రూఫ్ కూడా ఉంటుంది. సన్ రూఫ్ అంటారు, అట్లాగే మూన్ రూఫ్ కూడా అంటారు మన ఇండియాలో. ఇది మీరు సన్ రూఫ్ మాట. ఓకే, నేను లోపల నుంచి కూడా మీకు చూపిస్తాను సన్ రూఫ్. రండి, ఇకపోతే బ్యాక్ సైడ్ మంచి ఎల్ఈడి లైట్స్ అండి. ఇవి చాలా చాలా బాగుంటాయి ఎల్ఈడి లైట్స్. దాంతోపాటు బ్యాక్ సైడ్ సెన్సార్స్ ఇచ్చాడు. అట్లాగే ఇవి యాక్చువల్గా లైట్లు ఏమీ వెలగవు, కాకపోతే బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే రిఫ్లెక్షన్ అయ్యి ఒక వెహికల్ ఉన్నదని ఒక ఫీలింగ్ కోసం. అట్లాగే మీరు ఇక్కడ చూడొచ్చు, అగైన్ లోగో వచ్చి మనకి బ్లూ కలర్ లోగో, విచ్ మీన్స్ ఇట్ ఈస్ అ హైబ్రిడ్ వెహికల్. అట్లాగే కొరోలా ఇక్కడ బ్రాండింగ్ ఉంది. దీంతోపాటు ఇక్కడ హైబ్రిడ్ బ్రాండింగ్ ఇచ్చాడు. హైబ్రిడ్ బ్రాండింగ్ అట్లాగే మనకి ఏంటంటే కొరోలా ఆల్టిస్ అని అయితే కంపల్సరీ అక్కడ ఉంటుంది ఇండియాలో. కాబట్టి ఇక్కడ మాకు ఆల్టిస్ కాదు, ఇది జస్ట్ కొరోలానే అంటాం మేము. సో ఇది కంప్లీట్ బ్యాక్ సైడ్. అట్లాగే నేను ఇప్పుడు బూట్ ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. సో ఇప్పుడు నేను బూట్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసే ముందు ఇక్కడ మీరు గమనించవచ్చు, కెమెరా అయితే ఉంది, రేర్ కెమెరా. రేర్ కెమెరాతో పాటు మనకి సెన్సార్స్ కూడా ఉన్నాయి. సో బ్యాక్ సైడ్ మనం సేఫ్. సో నెక్స్ట్ బూట్ స్పేస్కి వెళ్ళే ముందు మీరు ఇక్కడ గమనించవచ్చు, మంచి లైనింగ్ అయితే ఇచ్చాడు దీనివల్ల ఇన్సులేషన్ వల్ల మనకి సౌండ్స్ కానీ లేకపోతే బయట నుంచి సౌండ్స్ లోపలికి వెళ్ళటం కానీ ఉండదు, సౌండ్ ప్రూఫింగ్కి. అట్లాగే మీరు లోపల చూడొచ్చు ఒక్కసారి ఎంత హ్యూజ్ స్పేస్ ఉందో. అట్లాగే మనం ఆ సీట్స్ని కూడా మనం క్లోజ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ సీట్లు కూడా క్లోజ్ చేసుకోవడం వల్ల దాదాపు మనం ఎంత పెద్ద ఈవెన్ టెంట్ కూడా మనం దీంట్లో క్యారీ చేసుకోవచ్చు. అట్లాగే దీంట్లో ఇకపోతే స్పేర్ వీల్ గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది స్పేర్ వీల్ కూడా మనకి ఎలాయ్ వీల్ అయితే ఇచ్చాడు. సో అన్ని 5 టైర్స్ మనకి ఎలాయ్ వీల్స్ ఉన్నాయి. ఇక్కడ జాక్ ఉంది, దీంతోపాటు స్పానర్స్ కంప్లీట్ సెట్ ఇక్కడ ఉంది. మనం ఒకసారి కార్ లోపలికి రాగానే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది లెదర్ స్టిచ్డ్ స్టీరింగ్ మాట. దానివల్ల ఏమవుతుందంటే మంచి గ్రిప్ అనేది మనకి దొరుకుతుంది. మీకు జనరల్గా తెలుసు, ఎనీ కైండ్ ఆఫ్ లెదర్ ప్రొడక్ట్స్ మనం యూస్ చేస్తే మనం కేవలం కంఫర్ట్ కోసం మాత్రమే. సో మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది. అట్లాగే స్టీరింగ్ పైన ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది స్క్రూస్ కంట్రోల్ మాట. ఓకే, జనరల్గా బిఫోర్ ఓల్డ్ మోడల్స్ కానీ స్క్రూస్ కంట్రోల్ ఏంటంటే ఇక్కడ చిన్న స్టిక్లా వచ్చేది మనకి ఇక్కడ. దానివల్ల ఏంటంటే మనం ఈజీగా ఆపరేట్ చేసుకోవడానికి అట్లా ఉండేది. బట్ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వల్ల వాడు మనకి స్టీరింగ్లోనే ఇచ్చేసాడు స్క్రూస్ కంట్రోల్ అనేది. అట్లాగే మన మోడ్స్ కానీ ఆప్షన్స్, సాంగ్స్ మనం ఫార్వర్డ్ చేసుకోవాలన్నా, అట్లాగే కాల్స్ లిఫ్ట్ చేసుకోవాలనుకున్నా. నేను వెహికల్ ఆన్ చేస్తాను. ఈ పుష్ బటన్ చూసారు కదా, బ్లూ కలర్లో ఉంది. ప్రెస్ చేయాలంటే బ్రేక్ ప్యాడల్ మీద మనం లెగ్ పెట్టుకుని పుష్ బటన్తో ప్రెస్ చేయగానే మనకి వెహికల్ రెడీ అవుతుంది. చూడండి, రెడీ అని వచ్చింది కొరోలా. అట్లాగే ఇక్కడ ఈ స్క్రీన్ కూడా ఆన్ అయింది. రెడీ అని వచ్చింది కదా, అంటే ఫినిష్. ఎలక్ట్రికల్ వెహికల్తో ఉన్న అడ్వాంటేజ్ ఇదే మాట. మనకి ఆల్రెడీ వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఓకే, మనకి ఏం తెలియదు మనకి వెహికల్ స్టార్ట్ అయిందా లేదా అనేది మాట. ఆటోమేటిక్ ఏసీ, అట్లాగే ఇక్కడ మన ఏసీ కంట్రోల్స్ ఇక్కడ ఇచ్చాడు. మనకి టు ద సేఫ్టీ సైడ్ మనకి ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్ ఒకటి ఉంటుంది. అట్లాగే రేర్ ప్యాసింజర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. అట్లాగే ఇప్పుడు నీ ఎయిర్ బ్యాగ్ కూడా కొత్తగా ఇచ్చాడు అన్నమాట. మన మోకాళ్ళ దగ్గర ఒక ఎయిర్ బ్యాగ్ అయితే ఉంటుంది. మోడ్స్కి వస్తే మీరు ఇక్కడ చూడొచ్చు, పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ మోడ్, అట్లాగే B&B మన లో గేర్లో మనం దీన్ని డ్రైవ్ చేసుకోవడం కోసం. అట్లాగే ఇంకొకటి డ్రైవ్ మోడ్స్, అట్లా ట్రాక్షన్ కంట్రోల్. నెక్స్ట్ వచ్చి ఈవీ మోడ్ అంటారన్నమాట. అంటే ఈవీ మోడ్ అనేసి ఏంటి అంటే మీనింగు, మనం సమ్ టైమ్స్ వెహికల్ని ఓన్లీ బ్యాటరీ మోడ్లోనే డ్రైవ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ మోడ్లో ప్రెస్ చేస్తే అప్ టు 50 km స్పీడ్లో మనం ఈ బ్యాటరీ మోడ్లో మాత్రమే డ్రైవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది టోటల్ డ్రైవ్ మోడ్. ఇది గేర్ ఆటోమేటిక్ వెహికల్. దాదాపు మాకు గల్ఫ్లో గేర్ ఆటోమేటిక్ వెహికల్స్ మాత్రమే ఉంటాయి. హ్యాండ్ రెస్ట్ ఉంటుంది. హ్యాండ్ రెస్ట్ మంచి స్పేస్ అయితే ఉంటుంది. అంటే ఆ ప్యాసింజర్కి ఈ ప్యాసింజర్కి చాలా వెహికల్స్లో అయితే స్పేస్ ఉండదు. బట్ ఈ కొరోలా ఆల్టిస్లో అయితే మంచి స్పేస్ ఉంటుంది. ఈవెన్ మీరు గమనించవచ్చు. అట్లాగే ఇది ఒక ఓపెన్ చేసి చూపిస్తాను. దీని లోపల మనకి 2 ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఇచ్చాడు. ఒకటి వచ్చి యూఎస్బి పెట్టుకునేదానికి ఒకటి ఛార్జింగు, అట్లాగే ఇంకొకటి 12 watts 120 amps ఉన్నది ఒకటి పెట్టుకునేదానికి ఇచ్చాడు. అది మన లైటర్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి. సో పోతే మూన్ రూఫ్ దగ్గరికి మనం వెళ్ళి చూపిస్తాను నేను మీకు. మూన్ రూఫ్ అయితే కనుక ఇదిగోండి మూన్ రూఫ్. ఓకే,
మూన్ రూఫ్ బటన్స్ ఇక్కడ ఉంటాయి మనకి. ఈ బటన్స్ మనం ఆపరేట్ చేసుకుంటే కనుక మనం మూన్ రూఫ్ అనేది లిఫ్ట్ చేసుకోవచ్చు. హైబ్రిడ్కి ఇది జనరల్గా ఏంటంటే ఎనీ టయోటా వెహికల్కి ఇట్లా రిమోట్ కంట్రోల్స్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మన బ్యాటరీ పని చేయక మనం లోపలికి వెళ్ళాలి అనుకుంటే దీన్ని ఎలా ఓపెన్ చేయాలి, దీనికి ఒక సీక్రెట్ కీ ఉంటుందన్నమాట. మనం దీన్ని ఇలా ప్రెస్ చేసి ఇట్లా ఓపెన్ చేస్తే ఇగో ఇది చూసారు కదా, తాళం వచ్చింది. ఈ తాళంతో మనం డోర్ ఓపెన్ చేద్దాం రండి. ఈ తాళము దీంట్లో చూసారు కదా, ఇలా పెట్టి మనం ఇగో లాక్ చేశాను, అన్లాక్ చేశాను. సో ఇది సీక్రెట్ లాక్. అంటే ఇది ఒకసారి బ్యాటరీ వర్క్ చేయకపోతే దీన్ని మనం యూజ్ చేస్తాం. మళ్ళీ ఇలా పెట్టగానే అది లాక్ అయిపోతుంది, ఫినిష్. సో ఇది మాట. ఇంజన్ సైజ్ వచ్చేసరికి 1800 cc. దీని హార్స్ పవర్ వచ్చేసరికి 121 హార్స్ పవర్ అయితే దీనికి ఇచ్చాడు. అట్లాగే దీంట్లో మొత్తం 4 కూడా ఈ ఫస్ట్ మోడల్ వేరియంట్ ఏదైతే ఉందో 4 టైర్స్కి కూడా డిస్క్ బ్రేక్స్. అట్లాగే సేఫ్టీ వైజ్ అయితే ఆల్ ఓవర్ సేఫ్టీ, ఫుల్ సేఫ్టీ, ఈబిఎస్ కానీ ఈబిడి కానీ వాట్ ఎవర్ టెక్నాలజీ వీ కాల్డ్, ప్రతి సేఫ్టీ వైజ్ కూడా 100% పక్కాగా ఈ వెహికల్కి అయితే ఉంటుంది. ఇకపోతే మా ప్రైసింగ్ ఇక్కడ ఒమాన్లో ప్రైసింగ్ ఎంత ఉంది, ఇండియాలో ప్రైసింగ్ ఎంత ఉంది అనేది ఈ స్లైడ్లో మీరు చూడండి. స్లైడ్లో మీకు క్లియర్గా ప్రతిదీ ప్రైసింగ్ అనేది నేను ఇస్తాను. సో దీని తర్వాత నేను మీకు కొరోలా పెట్రోల్ వెహికల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ హైబ్రిడ్ టెక్నాలజీ మీకు నచ్చితే, అట్లాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి, నేను డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తాను. వన్ ఆఫ్ మై ఫేవరెట్ మోడల్ ఈ హైబ్రిడ్ వెహికల్ అనేది. ఈవెన్ రోల్స్ రాయిస్, రేంజ్ రోవర్, నిసాన్, హుండాయ్, టయోటా, ఈవెన్ మాజ్దా, ప్రతిది, ఈవెన్ బ్రాండ్ పేరు చెప్పండి, దాంట్లో ప్రతి ఓల్డ్ కూడా హైబ్రిడ్ వెహికల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ రిలీజ్ చేస్తున్నారు అనమాట. సో మన అప్కమింగ్ మార్కెట్ వచ్చేసరికి కంప్లీట్గా ఎలక్ట్రికల్ వెహికల్స్, హైబ్రిడ్ వెహికల్స్ మీద ఉంటుందని ఆశిస్తున్నాను, బికాజ్ ఆఫ్ ద పెట్రోల్ రేట్ల వల్ల. సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి, డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. అట్లాగే మీరు ఇంకా ఈ కార్ కాకుండా ఇంక వేరే కార్ ఏదైనా తెలుసుకోవాలి మోడల్స్ అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. డెఫినెట్గా ఆ వెహికల్ మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నేను ఏదైనా మిస్టేక్స్ మాట్లాడితే కనుక అవి కూడా కామెంట్లో తెలియచేయండి. డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో నేను రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాను. యువర్ రమేష్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై.